అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీవాణి గాయత్రి, ఎండి జనరల్ మెడిసిన్. ఈరోజు మనము క్లినికల్ ప్రాక్టీస్లో తరచుగా చూసే ఎండోక్రైన్ సమస్యల్లో ఒక దాని గురించి డిస్కస్ చేద్దాము. అది హైపర్ థైరాయిడిజం. హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్స్ అనేవి మన రక్తంలో మోతాదుకు మించి థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల మనలో ఉన్న జీవక్రియలన్నీ కూడా వేగంగా జరుగుతాయి. సో ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది మీలో ఉందా అనేది తెలుసుకోవడానికి మనం ఒక 3 చిన్న క్లినికల్ టెస్ట్లు చేసుకోవచ్చు. మీ ఇంట్లో మీరే చేసుకోవచ్చు. అందులో మొదటిది, మీ మణికట్టుని ఒకసారి, మీ కుడి మణికట్టుని ఎడమ చేతితోటి ఒకసారి పరీక్షించి చూసుకోండి. మీ హార్ట్ బీట్ అనేది ఎక్కువగా మీకు తెలుస్తుంది. మరొక టెస్ట్, మీ చేతిని ఇలా చాచి, ముందుకు చాచి దానిపైన ఒక చిన్న పేపర్ పెట్టండి. సో హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకి ఇలా చేతులు అనేవి ఇలా వణుకుతూ ఉంటాయి. మరొక పరీక్ష, మీకు సరైన ఆకలి ఉండొచ్చు, మీరు తీసుకునే ఆహారం మంచిగానే ఉండొచ్చు, కానీ మీరు బరువు అనేది కోల్పోతారు, వెయిట్ లాస్ అవుతారు. అది మరొక క్లినికల్ టెస్ట్ ఫర్ ద హైపర్ థైరాయిడిజం. సో మనం ఈ హైపర్ థైరాయిడిజం అనేది ఒక చిన్న రక్త పరీక్ష ద్వారా మనం తెలుసుకోవచ్చు. దాన్ని థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అంటారు. చాలామందికి హైపోథైరాయిడిజం అనే దాని గురించి అవగాహన ఉంది. అంటే దానివల్ల బరువు పెరగడము, నెలసరి సమస్యలు రావడము, జుట్టు రాలడము అనేది అందరికీ తెలిసిన థైరాయిడ్ సమస్య. కానీ దానికి హైపర్ థైరాయిడిజం అనేది దానికి విరుద్ధం. అంటే దీనిలో బరువు మనము తగ్గిపోతారు. సో ఎవరైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉందంటే బరువు పెరుగుతారు అనే దాని నుంచి బయటికి రండి. హైపర్ థైరాయిడిజం అనే కండిషన్ మీలో ఉండొచ్చు, మీ వెయిట్ లాస్కి అదొక కారణం కావచ్చు. దాన్ని చిన్న రక్త పరీక్ష ద్వారా మనం తెలుసుకోగలుగుతాము. దానికి సరైన టైంలో చికిత్స చేస్తే జీవితాంతం వాడాల్సిన అవసరం కూడా లేదు. చాలామంది పేషెంట్స్ నా దగ్గరికి వచ్చి అడుగుతారు, మేడం ఒకసారి థైరాయిడ్ సమస్య వస్తే జీవితాంతం మందులు వాడాలా అని అడుగుతారు. అలా కాదండి. హైపర్ థైరాయిడిజం అనేది సరైన మోతాదులో మందులు ఇచ్చి, మేము చెప్పిన డాక్టర్ అడ్వైస్ మీద మీరు తగినన్ని రోజులు మందులు వాడితే ఆ సమస్యని శాశ్వతంగా కూడా మనం పరిష్కరించగలుగుతాము. కాబట్టి దయచేసి అందరూ దీని గురించి అవగాహన పెంచుకోండి. అందరూ హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఎవరికైనా ఇలాంటి నేను చెప్పిన ఈ 3 లక్షణాలు మీరు ఎవరికైనా ఉంటే ఎస్ అని కమెంట్స్లో పెట్టండి. ధన్యవాదాలు.